ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరి వందనాలు. ప్రేజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమటి దేవునులారా, మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును మనము చదువుకుందాం శ్రద్ధగా. మరి భయభక్తులతో దేవుని వాక్యం వినాలని కోరుకుంటున్నానండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. అందరు బాగున్నారు కదా? మరి ప్రభునందు ఆనందించాలి. ఎవరు ఏందండి? ప్రభునందు మరలా చెబుతానంటాడు. అండ్ అగైన్ ఐసే, ప్రభునందు సంతోషించండి, ప్రభులో సంతోషించండి. మీరు ఎక్కడెక్కడో పోయి వేటిలోనో మీరు ఆనందిస్తున్నారు కదా. ఆనందంలో కాదు, అందులో కాదు ఆనందం, ప్రభులో మీరు మరలా చెప్తున్నాను, ఆనందించండి అంటున్నాడు ఉదయకాల సమయంలో. మరి ప్రభునందు మీరు ఆనందించండి, ప్రభులో ఆనందించుదురు గాక. ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈ డైలీ బ్రెడ్లో మరి ఈ రోజుకి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాము. ప్రాముఖ్యమైనది, అటు అన్ని ప్రాముఖ్యమైనవి. చూడండి, యోహాను సువార్త. ఏమండి? యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము నేను చదువుతాను. 4వ వచనం. యేసు ఆమెతో, మొదటి వచనం కూడా చదువుతాను నేను. 3వ దినమున గలీలలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో, అంటే యేసుబాబుతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదు. 5వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. 5వ వచనము. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి పునీత మరియమ్మ తల్లి గారు యేసుబాబుతో అంటున్న మాట ఏంటంటే, అసలు పెళ్ళిలోనే గొడవలు అవుతాయి కదా, గొడవలు అయిపోతాయి కదండి. భోజనాలు లేవనుకోండి, అది గొప్పగా జరిగింది, పెళ్ళి బాగా జరిగింది, భోజనాలు సరిపోలే. మరి వచ్చిన బంధువుల పరిస్థితి, వచ్చిన స్నేహితుల పరిస్థితి, వచ్చిన ఇరుపురు వారి ఇంటి పేరటాల పరిస్థితి అంటే అంత రచ్చరంబోలే, అంత గొడవలే. ఆ మధ్యలో నేను చూసా వీడియోలో కుర్చీలతో కొట్టుకుంటారు. ముక్కలు వేయలేదని, తక్కువ వేసావని. ఏంటండి? ముక్కలు తక్కువ వేసావని గొడవలు. వింటున్నారా? ముక్కలు తక్కువ వేశారని గొడవలు. పెళ్ళిళ్ళు మరి ప్రార్థనాపూర్వకంగా జరగాలి. దేవుడు ఉండాలి పెళ్ళిళ్ళలో, వివాహాల్లో ప్రభువే ఉండాలి. ప్రభు ఉంటే ఏమి ఉండవు, ఏ గొడవ ఏవి ఉండవు. వాక్యానుసారంగా పెళ్ళిళ్ళు జరిగితే ఏ గొడవ ఉండవు. ఏమైనా ఉంటున్నారా? మరి ఈ పెళ్ళిలో గొడవ అయిపోతుంది కదా. ఇక్కడ ద్రాక్షరసం లేదు, పరువున చయ్యా బాబు, ద్రాక్షరసం అయిపోయింది, పరిస్థితి బాగాలేదు, పరిస్థితి దారుణం. ద్రాక్షరసం మరి అందరూ మనకులా ఉండరు, అందరూ నీకులా ఉండరు, అందరూ వాడిలా ఉండరు. కొందరు మరి గొడవలు అయిపోతాయి. అయ్యా అని అంటే, నా సమయం ఇంకా రాలేదమ్మా అని ఆ మాట చెప్పి పంపించేశాడు. యేసు ప్రభు తల్లిగారు మరియమ్మ అంటున్న మాట ఏంటంటే, పరిచారకులతో, అంటే ద్రాక్షరసం పెళ్ళిళ్ళు పరిచర్య చేసే వారితో అంటున్న మాట ఏంటంటే, మీరు ఆయన చెప్పునది చేయుడి. స్తోత్రం చెప్పండి. ఈరోజు నా అంశం ఏంటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. చేస్తే ఏమవుద్ది? ఆయన చెప్పినది చేస్తే ఏమవుద్ది? ఆయన చెప్పినట్టు వినాలి. మనుషులు చెప్పినట్టు మనం వింటాం కదా. మనుషులు చెప్పి ప్రతిదీ వింటాం. మీ బాసు ఉద్యోగంలో వెళ్తున్నాం, మీ ఆఫీసు నుండి బాసు చెప్పింది వినకపోతే ఏమవుద్ది? ఉద్యోగం నుండి కదా ఏం చేస్తారు? తీసి బారేస్తారు కదా.
చెప్పిన దానికంటే ఇంకెక్కువ చేస్తాం. ఎందుకంటే ఉద్యోగాన్ని కాపాడుకోవాలి. చెప్పింది వినకపోతే పరిస్థితి దారం ఉంటుంది. ఎందుకంటే అమ్మో ఉద్యమం ఊడిపోద్ది. ఆ భయాలు ఉంటాయి కదా. మనుషుల భయాలు ఉన్నాయి. మనుషులు చెప్పిందల్లా చేస్తాం. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, మరియమ్మ ఏమంటుంది తెలుసండి, ఆయన చెప్పింది దేవుడు చెప్పినట్టు వినాలి. బాస్ చెప్పింది వినకూడదని చెప్పట్లేదండి. దేవుడు చెప్పింది ఎందుకు వినట్లేదు, అది ప్రశ్న. దేవుడు చెప్పినట్టుగా ఎందుకు వినట్లేదు? ఆయన చెప్పినది చేయుడి. అబ్రహాము ఎబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 8లో ఉంటుందండి. అబ్రహాము ఆయన పిలుపు అందుకొని ఆయన చూపించిన ప్రదేశమునకు వెళ్ళిపోయాడు. ఆయన చెప్పింది చేశాడు అబ్రహాం. అందుకే తండ్రి అయ్యాడు, అనేకులకు తండ్రి అయ్యాడు. ఆయన చూపించిన ప్రదేశానికి చెప్పినట్టుగా విన్నాడు. ఆయన చెప్పింది, ప్రభు చెప్పింది విన్నాడు. ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశం ఎలాంటిది తెలుసా అండి? కరువు కాటకాలు లేని ప్రదేశం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కరువు కాటకాలు లేని ప్రదేశము, కొరత లేని ప్రదేశము, లేమి లేని ప్రదేశానికి దేవుడు తీసుకెళ్ళాడు. రెండో వ్యక్తి ఎవరంటే పేతురు. ఏంటండి? పేతురు. లూకాసు వార్త 5వ అధ్యాయము లో చదివితే 5వ అధ్యాయము 7లో చదివామనుకోండి, 6, 4, 5, 6 అక్కడ చదివితే పేతురు రాత్రంతా ప్రయాసపడితే ఏమైనా దొరికిందా, ఉందా చేప అంటే ఏమీ లేదా. అయితే మీరు ఇదిగో దోణిను లోపలికి నడిపించు, ఇది మీ వలవేయుడి కుడివైపు, మీ వలవేయుడి అని అంటే అక్కడ పేతురు అంటున్న మాట ఏంటంటే, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడాము, ఒక చేప అయినా మేము మాకు దొరకలే, పట్ల. అయితే అయినను నీ మాట చొప్పు, నువ్వు చెప్పావు కదా, మీరు చెప్పినట్టు మేము వింటామని వలేస్తే విస్తారమైన పుష్కలమైన ఆశీర్వాదాలు, బహు విస్తారమైన ఆశీర్వాదాలు ఉదయకాల సమయంలో ప్రేమటి దేవులారా, ఆయన చెప్పునేది చేస్తే అబ్రహాముకి విస్తారమైన దీవెనలు, పేతురుకి శిష్యులు వారికి విస్తారమైన ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకో చోట కూడా రాయబడి ఉంటుంది. ఇంకో చోట సౌలా ఆయన మాట వినుట శ్రేష్టం కదా, ఆయన చెప్పింది వింటే శ్రేష్టం, వినడం శ్రేష్టం కదా అంట. ఉదయకాల సమయంలో శ్రేష్టమైనది ఏంటో తెలుసా? ఆయన చెప్పినది చేస్తే మనకి విస్తారమైన ఆశీర్వాదాలు, విస్తారణ బోళని దీవెనలు మన కళ్ళెదుటే ఉంటాయి. ఈ చేతులతో మనం చూస్తాం, ఈ చేతులు అనుభవిస్తాయి, ఈ కళ్ళు చూస్తాయండి. ఉదయకాల సమయంలో ఆయన చెప్పునేది చేయుదుము గాక. ఆమేన్. ప్రార్థన అండి, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడగు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మీ పాదాల వందనాలు నాయన. గొప్ప దేవ, మంచి దేవ, పరిచారకులతో అయ్యా మరి మా తల్లిగారు అన్నట్టుగా ఆయన చెప్పునేది చేయుడని. అవును ప్రభువా, మీరు ఎప్పుడైతే ఇదిగో పెళ్ళిలో ఇదిగో నీళ్ళతో ఆ బాణెలు నీళ్ళతో నింపండి అని ఎప్పుడైతే మీరు చెప్పారో, ఆ మాటకు లోబడ్డారో, నీళ్ళను ద్రాక్షారసంగా, పెళ్ళిలో ఏ గొడవ లేదు, ఆ పెళ్ళిలో ఏ సమస్య లేదు, సమస్యలన్నీ పోయాయి. ప్రభానికి స్తోత్రం. అబ్రహాము ప్రభా మీరు చెప్పినది విన్నాడు. పేతురు మీరు చెప్పినది విన్నాడు. మేము కూడా మీ మాట విని విస్తారమైన దేవుని మేము అనుభవించినట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్.